నమస్తే వన్ నేషన్ న్యూస్ కి స్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలోని ముదిరెడ్డిపల్లిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నందమూరి బాలకృష్ణ మరియు హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి బి.కే. పార్థసారథి తరపున పార్లమెంట్ అభ్యర్థి బి.కే. పార్థసారథి సతీమణి కమలమ్మ ఇంటింట ప్రచారాన్ని నిర్వహించారు. ముదిరెడ్డిపల్లిలోని 37వ వార్డులో కౌన్సిలర్ మహాలక్ష్మి నాగేంద్రతో కలిసి మహిళా కార్యకర్తలతో ప్రచారం కొనసాగింది. సాంప్రదాయబద్ధంగా మహిళా ఓటర్లకు పసుపు కుంకుమనిచ్చి తమ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా కమలమ్మ మాట్లాడుతూ ఎమ్మెల్యే అభ్యర్థి నందమూరి బాలకృష్ణ మరియు హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి బి.కే. పార్థసారథి తరపున ఎన్నికల ప్రచారంలో అందరూ స్వచ్ఛందంగా వచ్చి సహకరిస్తున్నారని, వారిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కౌన్సిలర్ మహాలక్ష్మి నాగేంద్ర మాట్లాడుతూ గతంలో హిందూపురానికి త్రాగునీటి సమస్య ఉన్నప్పటికీ గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి నీటిని తెప్పించి నీటి కష్టాలను బాలయ్య తీర్చాడని, కరోనా కష్టకాల సమయంలో స్వచ్ఛందంగా తన సొంత ఖర్చుతో ఆసుపత్రికి వెంటిలేటర్ సామాగ్రినిచ్చిన మహనీయుడు బాలకృష్ణ అని ఆమె అన్నారు. అత్యుత్తమ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మాకు వీడియో రన్నింగ్లో ఉంటుంది. అట్లా బదు అక్క ఇసాడు అట్లా ఉండండి. ఓకేనా? బాలయ్య బాబులు 3, మా పాఠశాలలు 1, ఇద్దరికి ఓటు వేద్దామా? అందరికీ చెప్పాలి. ఇంట్లో వాళ్ళకి కూడా వచ్చాను క్రౌడ్ ఓకే. 35 వారంలో ఈరోజు నేను మార్నింగ్ నుంచి ప్రచారానికి పాల్గొన్నాను. ఇక్కడ నా అక్క చెల్లెమ్మలు, అన్నతమ్మలు ముదిరెడ్డిపల్లిలో ఉండే వాళ్ళంతా కూడా నాకు బాగా స్వాగతం పలికారు. ఇక్కడ చూస్తుంటే బాలయ్య ఎంపీ పార్థసారథి గారు ఈరోజే గెలిచినట్లుంది మాకైతే. కానీ మనం ఇంకా కష్టపడాలా, 4 రోజులే ఉంది టైం, 4 రోజులే ఉంది. బాగా కష్టపడాలా. నా వెనక మా అక్క చెల్లెళ్ళందరూ కూడా బాగా కష్టపడుతున్నారు. కౌన్సిలర్ లక్ష్మీదేవమ్మ నా జట్లో ఉంది, మహాలక్ష్మి, అందరూ కూడా బాగా కష్టపడుతున్నారు. వీళ్ళు బాలయ్య కోసము, పార్థసారథి గారు ఎంపీ కోసము, ఎమ్మెల్యే కోసం బాగా కష్టపడుతున్నారు. ఈ కష్టం ఇక్కడ మాకు పోదు, ఫలితం బాగుంటుంది. మంచి మెజారిటీ ఒక్కొక్కరిని 50,000తో కల్పిస్తారని ఆశిస్తున్నాను. ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పార్థసారథి అన్నగారి అయిన సతీమణి కమలమ్మ అక్కగారికి ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మన బాలయ్య బాబు గారు గతంలో 2 సార్లు హిందూపుర పట్టణ నియోజకవర్గం నుంచి 2 సార్లు గెలుపొంది అభివృద్ధిని సాధించి చూపించారు. ఆ అభివృద్ధి ఏ విధంగా ఉంది అంటే, మన హిందూపుర పట్టణంలో నీటి సమస్య చాలా తీవ్రంగా ఉండేది. అది ఎంత తీవ్రంగా ఉండేదంటే, రాత్రిపూట మేలుకొని మహిళలందరూ నీళ్ళ ట్యాంకుల కోసం ఎదురు చూసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాంటి సమస్యలను దృష్టిలో ఉంచుకొని ప్రజలను ఆ నీటి సమస్య నుంచి తొలగించడానికి బాలయ్య బాబు గారు గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి నీటిని తెప్పించి మన ప్రజల సమస్యలను తీర్చారు. అంతేకాకుండా కరోనా కాలంలో ఆయన సొంత నిధులతో అనేక మందులను, వెంటిలేటర్లను, కిట్లను తెప్పించి ప్రజల సమస్యలను తీర్చారు. అంతేకాకుండా సీసీ రోడ్లు వేయించారు, కాలువలు నిర్మించారు.
నీటి ట్యాంకులను నిర్మించారు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక అభివృద్ధిని మన హిందూపుర పట్టణానికి అందించిన మహనీయుడు మన నందమూరి బాలకృష్ణ గారు ఆదరిస్తున్నారు. అలాగే గొప్ప మెజార్టీని సాధించాలని కోరుకుంటున్నాను. గత 5 రోజుల నుండి ఈ ప్రచార కార్యక్రమాన్ని ఊరువాడ అంతా ప్రతి ఇంటికి వెళ్ళి ప్రచారం చేస్తున్నాము. ప్రజల నుండి విషయ స్పందన వస్తుంది. ఈరోజు మా ప్రచార కార్యక్రమంలో మన బీకే పార్థసారథి గారి సత్యమని మాలో పాల్గొనడం, అందరినీ ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు. ఈ అవకాశాన్ని మా మేడం తరఫున అందరికీ భారీ మెజార్టీతో గెలిపించాలని మేము కూడా మా శాయశక్తిగా ప్రయత్నిస్తున్నాం.